ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పేరు పెట్టి ప్రవర్తనను పిలుస్తున్నాడు. తన పని కొరకు ప్రత్యేకంగా దేవుడు పిలుస్తున్నాడు. పాప భారంలో ఉన్న మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. నెమ్మది లేని సమాధాన స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుడు పిలుస్తున్నాడు. చిన్ని వాక్యము చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో మనం చదివినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. స్తోత్రములు చెల్లించుతున్నాను. ప్రభా, నీ దినము పరిశుద్ధమైన దినము, ఆదివారం ఆరాధించడానికి సమాజంలో కూడి ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యమును ప్రభా బోధించడానికి, నీ వాక్యమును నీ మాటలు కొద్ది మాటలు చెప్పడానికి దీనుడునైనా అల్పుడునైనా నన్ను నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ నిలబడడానికి కూడా అర్హులము కాము ప్రభా. యోగ్యత లేని మమ్మలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి. హెజ్కేలు ప్రవర్తనతో మీరు మాట్లాడినట్లుగా, నరపుత్రుడాను చక్కగా మాట్లాడము, చక్కగా నిలబడము, నీలోని నేను మాట్లాడదనున్నావు ప్రభా. చక్కగా నిలబడడానికి మీ కృపను చూపించండి. ఇర్మియా ప్రవర్తనతో మాట్లాడినట్లుగా, ఇర్మియా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని సెలవిచ్చినట్లుగా ప్రభా, నీ మాటలను చెప్పుచుండగా అయ్యా మీ ఆత్మ సహాయమును, మీ కృపను, మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. అగ్నితో కాల్చివేయని పొటును వేయండి నాయనా. మీ శిలువ రక్తము కింద మమ్మల్ని గుర్తు చేసుకోమని అడుగుతున్నాం. సహాయం చేయండి. పౌలు గారు తెలియపరిచినట్లుగా నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలనున్నాడు. అవును ప్రభా, ఈ వాక్యమును చెప్పడం నిలబడిన నన్ను ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, కృప చూపించమని, సహాయం చేయమని తను నీ వాక్యము చెప్పుచున్నగా కూడి వచ్చిన వారందరి ఉదయమని మాటలు వినబడినట్లుగా, నాటబడినట్లుగా, ఆ మాటలు ఫలింప చేయనట్లుగా కృప చూపించమని, అందరూ వినగల శక్తి, గ్రహింపగల మనసును అందరికి దయచేయమని, రానైన వారిని త్వరగా మీ సన్నిధికి నడిపించుమని కృప చూపించమని, త్వరగా మీరు మా కొరకు మధ్యాకాశములోనికి రానాయన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం రాయబడినట్లుగా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువాడు నిన్ను నన్ను మాత్రమే కాదు గాని భూమి మీద ఉన్న సమస్త జనులను, ప్రజలను దేవుడు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నా అంటే పాప భారములను మోసుకొని పోతున్న మనలను, భారము కలిగిన మనలను దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, నువ్వు భారము కలిగి ఉన్నావు కనుక నీ భారము నా మీద వేయమంటున్నాడు. ఏ భారము? పాప భారం అనబడే మన మీద దేవుడు ఆ భారం తీసివేయడానికి భారము మోసుకొని వచ్చిన సమస్త జనుల నాయకుడు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. కోట్ల సొమ్ము, డబ్బులున్నప్పటికీ, ఆస్తున్నప్పటికీ, శాంతి సమాధానని మనుషులు ఎందరో మనకు కనబడడం లేదు కానీ ఎందరో ఉన్నారు. పార్కులకు, ఆయా ప్రకృతి సంబంధమైన వాటిని చూడడానికి ఆయా ప్రదేశాలకు వెళ్తున్న వారు ఎందుకు వెళ్తారంటే, ఇంటిలో ఉండి ఎన్నో ఆలోచన చేస్తూ వారికి సతమతం అవచ్చు, శాంతి లేక సమాధి లేకున్న వారు అలా ప్రాంతాలకి వెళ్తారు. టూర్లకని లేదా ఆయా ప్రాంతాలకి, బీచ్లు కానీ వెళ్తారు. ఎందుకంటే శాంతి కొరకు లేదా సమాధానం కొరకు వెళ్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తును, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియపరుస్తున్నారు. అందుకే భారము మన మీద ఎంతో భారం ఉంది. ఏ భారం ఉందంటే, మనము పాప భారముల మీద మన తలపై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నేను తీసివేస్తానన్నాడు. అయితే యెషయా ప్రవచన గ్రంథములో కూడా మొదటి అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో చదివినట్లయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము,
మీ పాపములు రక్తము వలనైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనగును. మీరు ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథంలో యెషయా గారితో ఇశ్రాయేలు ప్రజలతో యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నా అంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. మనకు దేవునితో ఒక వివాదం ఉంది. ఏ వివాదం అంటే, పాపమనబడే మనల్ని దేవుడు మనల్ని వివాదము తీరుస్తున్నాడు. మనకు వివాదం ఉంది కనుక మన పాప భారమును దేవుడు మోసుకునే మనల్ని, పాపముతో ఉన్న మనల్ని ఆయన రక్తంతో కడుగుతారు రండి నాయనని ఈ ప్రవచన గ్రంథంలో యెషయా గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, మన పాపములు ఆ రక్తము వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లనవగును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవుగా చేస్తాడు. మన పాపములను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో మనం కడగబడుకోవాలి గాని వేరొక నామమును మనకి ఎక్కడ పాప క్షమాపణ గాని మన రక్తములను ఆ రక్తము చేత మాత్రమే కడగబడతాము గాని వేరొక మార్గం మనకు లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో యెషయా గారు ఏమన్నా అంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. నీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను సరే అవి హిమము వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనవగును. యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన మనము తెల్లబడతాం. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మనము పరిశుద్ధపరచబడతాం. అందుకే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మనను ఎందుకు ఆయన రక్తంతో కడుగుతున్నారంటే, ప్రత్యేకమైన పిలుపులలో ఒక మొదటి పిలుపు ఏమిటంటే, ప్రయాసపడుచున్న మనల్ని మన పాపభారం తీసివేయడానికి మొదటి పిలుపు. నేను చెప్పే ప్రవచనములు ఈ యొక్క వాక్యములలో 7 విషయాల గురించి చెప్పుతున్నా. మీరు రాసుకోవచ్చు, జాగ్రత్త వినేలా ఆ యొక్క మీకు వాక్యమును అర్థమవుతుంది. మొదటి పిలుపు ఏమిటంటే, ప్రయాసపడుచున్న మనము మన భారాన్ని తీసివేయడానికి దేవుడు మొదటి పిలుపును దేవుడు ఇచ్చాడు. రెండో పిలుపు ఏమిటంటే, దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రవర్తనను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఎవరంటే, ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం రాయబడినట్లుగా, పరిశుద్ధ గ్రంథములో ప్రవర్తనైన వారిని దేవుడు ప్రత్యేకంగా తన పని కొరకు దేవుడు పిలుస్తున్నాడు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామాని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చాలు. ఈ ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాము గారిని దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? తన పని కొరకు దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అప్పుడు అబ్రహాము తన యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఎవరు పిలుస్తున్నాడు? అబ్రహాము గారిని దేవుడు పిలుస్తున్నాడు తన పని కొరకు దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని పిలిచాడు. మనలో పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుడు ప్రత్యేకంగా పిలిచేవాడు కానీ, కొత్త నిబంధన గ్రంథంలో 4 విధములైన పిలుపులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఉంది, 2 పరిశుద్ధాత్మ యొక్క ప్రవచన వాక్యముతో దేవుడు మాట్లాడతాడు. అయితే ఈ అబ్రహాము గారిని దేవుడు ప్రత్యేకంగా దూత ద్వారా అబ్రహామును పిలుస్తున్నాడు. రెండో పిలుపు ఏంటంటే అబ్రహాము గారిని. ఇదే ఆదికాండము 12వ అధ్యాయంలో 7 ఆశీర్వాదములు అబ్రహాము గారికి ఇచ్చారు. ఏ ఆశీర్వాదములు ఇచ్చారో, నేను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించదని అబ్రహాం గారు సెలవిస్తున్నాడు. ఈ అబ్రహాం గారిని దేవుడు ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. అదే 12వ అధ్యాయం 1వ వచనం రాయబడినట్లుగా, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులతో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశమును నీ యందు ఆశీర్వదింపబడును అబ్రహాముతో అనగా, ఇక్కడ 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు అబ్రహాము గారికి. అబ్రహాము గారిని తన పని కొరకు పిలుచుకొని 7 ఆశీర్వాదంతో అబ్రహాము గారిని దేవుడు దీవించాడు. ఆ రీతిగానే దేవుడు అబ్రహాము గారు దీవించిన తర్వాత అబ్రహాము గారు ఫలించాడు.
అబ్రహాం గారికి ఇస్సాకు ఇచ్చారు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా ఏశావు నుంచి ఏశావును వారి నుంచి ఆశీర్వదించాడు. అందుకే మొదటి పిలుపు మన భారమును దేవుడు తీస్తాడు. రెండో పిలుపు అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు. మూడవది ఇది ఆది కాండము 13:11-16 రాబడినట్లుగా మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అబ్రహాము గారితో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించను గనుక నీవు నీ సంతానమును లెక్కించినలా ఆకాశపు నక్షత్రం కూడా నువ్వు లెక్క పెడతావు. అంత విస్తారంగా నేను దీవిస్తాను, అంత విస్తారంగా నిన్ను ఆశీర్వదిస్తానని ఈ యొక్క 13:16 అన్నట్లుగా, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకరు భూమి మీద నుండి దేవుడు రేవులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి నీ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించు, అది నీకు ఇచ్చేదని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాం గారిని విస్తారంగా దీవించాడు యేసు. 7 ఆశీర్వాదాలు అబ్రహాం గారికి ఇచ్చి ఆశీర్వదించి తన సంతానమును ఇసుక రేవుల వలె దీవించాడు, ఆశీర్వదించాడు, విస్తరింప చేశాడు. అదే రీతిగా మూడవ పిలుపు ఏమిటంటే, ఆది కాండము 46:12 రాయబడినట్లుగా, ఆది కాండము 42వ అధ్యాయము 46వ అధ్యాయము మొదటి వచనం రాయబడినట్లుగా, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి నీ తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలర్పింపవలెను. అప్పుడు రాత్రి దర్శనము యందు దేవుడు యాకోబని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు చాలమ్మా. ఇక్కడ యాకోబు గారిని ప్రత్యేకంగా దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాము గారిని పిలిచాడు, ఇప్పుడు యాకోబు గారిని పిలుస్తున్నాడు. యాకోబు గారిని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే, పాడైనటువంటి యోసేపును తన అన్నలైన వారిని గుండెలో పడద్రోసి ఐగుప్తు దేశానికి 20 నాణేలకు అమ్మివేసిన యోసేపుని ఐగుప్తు దేశానికి ఏం చేశాడు? గొప్ప రాజునిగా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు. అక్కడ నా కుమారుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ నేను వెళ్ళడానికి యాకోబు గారు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, దేవుని యొక్క చిత్తము ఉందో లేదో నేను వెళ్ళడానికి, అక్కడ మా కుమారుడు ప్రధానమంత్రి అయినప్పటికీ నేను వెళ్ళడానికి దేవుని చిత్తం ఉందో లేదో కనుక తెలుసుకోవడానికి ఆ రాత్రి దర్శనం లేని దేవుడు యాకోబు అని ఇశ్రాయేలు పిలిచాను. ఎవరు పిలుస్తున్నాడు? దేవుడే స్వయంగా యాకోబు గారిని పిలుస్తున్నాడు. యాకోబు గారిని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు యాకోబు గారిని పిలుస్తున్నప్పుడు యాకోబు గారు దేవునికి లోబడాడు. మనం కొన్ని వచనములు, కొన్ని ప్రవచనముల ద్వారా లేక ప్రేరేపణ దేవుడు మనం పిలిచినప్పుడు దేవునికి మనం లోబడాలి. లోబడినప్పుడు మనకు శ్రమ సంభవిస్తుంది. దేవుని యొక్క వాక్యం మన దేవునికి తగిలినప్పుడు ఆ వాక్యాన్ని మనం లోబడాలి, లేదంటే మనకు శ్రమ సంభవిస్తుంది. యాకోబు గారిని దేవుడు పిలిచినప్పుడు అప్పుడు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అని. అయితే యాకోబు గారిని దేవుని పని కొరకు పిలిచాడు. ఇది మూడో పిలుపు. నాలుగో పిలుపు ఏమిటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం రాయబడినట్లుగా, నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం రాయబడినట్లుగా, ఇక్కడ దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. చాలమ్మా. ఇక్కడ పని కొరకు ఎవరు పిలిచాడు? మొదలుగా ఏ పిలుపు? ప్రయాసపడి భారం మోస్తున్నాం మనము, మన భారం తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పిలిచాడు. రెండో పిలుపు ఏమిటంటే, అబ్రహాము గారిని పిలిచాడు. మూడో పిలుపు ఏమిటంటే, యాకోబు గారిని తన పని కొరకు పిలిచాడు. నాలుగో పిలుపు ఏమిటంటే, తన పిరికి వాడైనటువంటి ఐగుప్తు దేశానికి మోసేని దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు మోసే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, నిన్ను అతివాడును, నేను మాట్లాడకు చేతగాని వాడినప్పుడు మోసే గారిని దేవుడు బలపరిచి, ఒక చెట్టు మన ముందర ఉన్న చెట్టు కాలుతుంది కానీ అది కాలిపోవడం లేదు.
ఆ రీతిగా మోసే గారు చెట్టును చూస్తున్నారు. ఆ చెట్టు కాలిపోతుంది కానీ అది కాలడం లేదు, మంట మండుతుంది కానీ అది కాలిపోవడం లేదు. అయితే మోసే గారు ఆ స్థలానికి వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మోసేతో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే అని అతను పిలిచాను. మోసే గారిని ఆ యొక్క పొదలోని దేవుడు పిలిచినప్పుడు అందుకు చిత్తము ప్రభువా అని, అందుకు చిత్తము ప్రభువా, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పును విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. పొద మండుచుంది కానీ అది చెప్పులు వెళ్ళి వేసుకుని వెళ్ళి కాసినటువంటి మోసే గారు ఆ పొదను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ మోసే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలము, నువ్వు నిలిచి ఉన్న ప్రదేశము అది పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడుము. ఈ పని కొరకు ప్రత్యేకమైన పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు పిలుస్తున్నాడు. మోసే గారిని పిలిచాడు. మోసే గారు ఐగుప్తు దేశంలో రాజరికమైనటువంటి ఆ రాజరికను విడిచిపెట్టి దేవుని పిలుచుకున్నాడు. దేవుడు మోసే గారిని పిలుచుకున్నాడు. మోసే యొక్క తండ్రి మోసే గారు ఐగుప్తు దేశంలో రాజరికను వదిలిపెట్టి ఐగుప్తు దేశంలో ఆ రాజరికము మోసే గారి యొక్క కుమార్తె పెంచుకుంది. మోసే గారిని పెంచుకుంది. అయితే అక్కడ ఉంటే ఈ మోసే గొప్ప రాజు అవుతాడు, అది కాదు కావాల్సిన దేవునికి రోసగానే కావాలి. ఆ యొక్క రోసు మీ యొక్క మోసే గారిలో ఉంది. మోసే గారికి రోసం ఎక్కువ. అందుకే 40 సంవత్సరములు ఈ మోసే గారు ఇస్రాయేలు ప్రజలకు రాజయ్యి నడిపించాడు. అందుకే దేవుని యొక్క పని కొరకు ఈ యొక్క మోసే గారిని దేవుడు పిలుచుకున్నాడు. అయితే 5వ పిలుపు ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం రాయబడినట్లుగా, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినట్లుగా ఇక్కడ సమూయేలు గారిని దేవుడు పిలుస్తున్నాడు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞిమ్మడును. ఇక్కడ ఏలీ గొప్ప పాస్టర్ ఉన్నాడు. ఇక్కడ ఏలీ గారు గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. కానీ వారి కుమారులను గాని వారి సంఘంలో ఉన్న వారిని గాని ఎవరిని పిలవలేదు. బాలుడైన సమూయేలుని దేవుడి పిలిస్తే దేవుని యొక్క సేవకుని దగ్గర ఒక పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ఆ పిల్లవాడేమవుతాడు, ఎదుగుతూ ఆ పిల్లవాడు కూడా మంచి ప్రవర్తగా మార్చబడతాడు. అయితే సమూయేలును దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఏలి యొక్క పాస్టర్ గారి సంఘంలో గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ దేవుడు వారిని పిలవలేదు. మనకి పిల్లలు కాకముందు దేవునికి మనకు ఒక సేవకునిగా మనకు కుమార్నిద్దామని నిర్ణయించుకుంటారు కొంతమంది. కానీ వారు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే ఉన్నదేమో ఒక కుమారుడు, చదివించుకొని మా దగ్గర కుమారుని పెట్టుకోవాలంటారు. కానీ అది కాదు. కుమారుని పిల్లలైనటువంటి అన్న ప్రార్థన చేయగా కుమారుని గ్రహించాడు. ఆ కుమారుని కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సేవకునిగా ఈ సమూయేలుని దేవునికి ఆమె ఇచ్చివేసింది. కాబట్టి ఇక్కడ 5వ పిలుపు ఏమిటంటే సమూయేలు గారిని దేవుడు పిలుచుకున్నారు. ఆ సమూయేలు గారే గొప్ప దైవజనుడుగా ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడానికి ఆశీర్వదించడానికి సమూయేలు దేవుడు పిలుచుకున్నాడు. అయితే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 30-31 వచనం రాయబడినట్లుగా పేతురు గారిని దేవుడు చూశాడు. లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 32వ అధ్యాయము 31-32 వచనం సీమోను ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమలో జరించుటకు మిమ్మల్ని కోరుకునే గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేనే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను చాలు. ఈ సీమోను పేతురు యేసుక్రీస్తు ప్రభువారు తోడులో ఉన్నప్పుడు సముద్రంలో దిగి దేవునితో నడిచిపోయినటువంటి పేతురు గారు. అయితే
యేసుక్రీస్తు ప్రభువారు సెలవేయబడినప్పుడు 3 మాటలు చేయకుండా బట్టి పేతురు పిరికివాడు. అయితే ఇటువంటి పేతురు గారు తప్పిపోయాడు. మనం కూడా ప్రతి ఉదయం ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, విశ్వాసము బాగానే ఉంటాం, కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ మనం కూడా తప్పిపోతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమ వల్ల చెల్లించుటకు మిమ్మల్ని కోరుకునే గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. ఈ పేతురు గారు మారు మనసు పొంది రక్షింపబడి రోమా సామ్రాజ్యానికి ఈ పేతురు గారు గొప్పగా సేవ చేసి తలకిందులుగా సిలువేయబడి శరఛేదనం చేయనటువంటి ఈ పేతురు గారు. అయితే నీ నమ్మిక తిరిగిన తర్వాత నీవు నీ సహోదరిని బలపరచు. అలాగే బలపరిచాడు. ఏ రీతిగా బలపరిచాడంటే, ఈ పౌలు గారు దేవుని యొక్క బోధిస్తే, దేవుని యొక్క వాక్యను బోధిస్తే 3000 మంది బాప్తిసం పొందారు. పామర్లు, ఇద్దలేని పామర్లు పేతురు గారు, ఇటువంటి పేతురు గారు ప్రార్థన చేస్తే, వాక్యం బోధిస్తే ఒక రోజే 3000 మంది రక్షింపబడి బాప్తిసం పొందినటువంటి గొప్ప సేవకుడు. రోమా సామ్రాజ్యంలో వాక్యం బోధించి తలకిందులుగా వేలాడబడి సిలువేయబడి చంపబడి చిరచేదటువంటి ఈ యొక్క పేతురు గారు వాళ్ళ మారు మనసు పొంది నిజంగా వాళ్ళ సహోదరుని బలపరిచాడు. అయితే ఇవన్నీ ప్రత్యేకమైన దేవుని యొక్క పిలుపులు. అయితే ఆరవ పిలుపు ఏమిటంటే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినట్లుగా, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవే నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము చెప్పుట వినెను. ప్రభువా నీవెవరు అని అతడు అడగగా, ఆయన నీవు హింసించుచున్న యేసును. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న వారిని ఈడ్చుకొని పోయి సరసాల్లో వేచి కొట్టేటువంటి భయంకరమైన వ్యక్తిని కూడా దేవుడు పిలుస్తున్నారు. ఈ మనిషి ఎవరంటే, దేవుని రక్షణ పొందక ముందు ఈ మనిషి మనమందరం కూడుకున్న మనల్ని పౌలు గారు ఈడ్చుకొని పోయి సౌలుగా ఉన్న సమయంలో ఈ యొక్క సౌలు గారు మనసులో ఈడ్చుకొని పోయి సరసాల్లో వేసి చిరఛేదనం చేసినటువంటి సౌలు గారిని దేవుడు పిలుస్తున్నాడు. దమస్కు మార్గంలో వెలుచున్నటువంటి ఈ సౌలు గారిని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు తనతో ఒక స్వరము పలుకుట నేను. ప్రభువా నీవెవడమని అడగగా, ఆయన నేను నీవు హింసించుతున్న యేసును. ఈ పౌలు గారిని దేవుడు పిలిచాడు. ఈ పౌలు గారు ఒకనాటి కాలంలో ఈ సౌలు గారు దుర్మార్గుడు, భయంకరుడు, మనసును హింసించి చంపేటువంటి భయంకరమైన వ్యక్తి. అయితే ఇతన్ని దేవుడు పిలుచుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనంలో ఏమన్నట్లుగా, అపోస్తలుగా ఉండకు దేవుడు పౌలు గారిని పిలుచుకున్నాడు. దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండకు పిలువబడిన పౌలును యేసుక్రీస్తు దేవుని చిత్తం వలన ఏదో సేవ చేయడానికి మనం ఆశామాషగా వెళ్ళడం కాదు, కానీ దేవుని చిత్తం ఉండాలా. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండకు పిలువబడిన పౌలును. ఇది ఆరవ పిలుపు. 7వ పిలుపు ఏమిటంటే, నీవు నేనే. దేవుని యొక్క మందిరంలోనికి ప్రతి ఆదివారం వస్తున్న మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఏమేమి పిలుస్తున్నా అంటే, ఏదో దేవుని మందిరానికి వచ్చుతున్నాములే, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం రావాలే అని కాదు, కానీ దేవుని మందిరానికి వచ్చిన మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నా అంటే, దేవుని యొక్క మందిరానికి వచ్చి వెళ్ళిపోకుండా ప్రార్థన పరులుగా, దేవుని ఆరాధించే గొప్ప సూర్యులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మేడగదిలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క అపోస్తలులను దేవుడు ఆది అపోస్తలులు ఏం చేశాడు? వారిని బొగ్గులుగా మేడగదిలోకి వెళ్ళారు, కానీ వారు తిరిగి ఏమయ్యారు? నిప్పు కణముల వల్ల బయటికి దిగి వచ్చారు. వారు కూడి ఉన్న ఇలాంటి దేవుని యొక్క అగ్ని నాలుగు దిగి వచ్చి వారిని బలపరిచింది. మనం కూడా ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోకూడదు. దేవుని మందిరానికి వచ్చి మనము
మనము ఊపిరి వెళ్ళిపోకూడదు. ప్రార్థన శక్తి గల వారముగా ఉండాలి. దేవుని ప్రార్థించాలి. ఇందాక మన సేవకుడు దేవసేవకుడు చెప్పినట్లుగా మనం వచ్చి మూగెత్తులుగా కూర్చున్నట్లు కాదు, మూగవాళ్ళు కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి చేతిలో సెల్ ఉంది. ఏమి చూడాలన్నా, ప్రపంచాన్ని చూడాలన్నా దేవుని యొక్క సెల్లో ఉంది. మూగవారు ఆరాధిస్తున్నారు. మూగవారు తప్పట్లు కొడుతూ తమ మనసులో దేవుని ఆరాధిస్తున్నారు. మనకు నోరుండి, మనకు దేవుని నోరిచ్చి, కన్నుచ్చి, ఆరోగ్యం నుంచి, ఆయుష్కాలం నుంచి దేవుణ్ణి ఆరాధించలేకపోతుంది. 7వ పిలుపు ఏమిటంటే, నీవు నేనే. నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా దేవుని మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, మన ద్వారా దేవుడు ఆరాధింపబడుతున్నాడా, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా అని మనం గ్రహించుకోవాలి. 7వ పిలుపు ఏమిటంటే, నీవు నేనే. దేవుణ్ణి మనం నిజంగా ఆరాధిస్తున్నామా? మనం నిజంగా దేవుని స్తుతిస్తున్నామా? ప్రతి ఉదయం లేవగానే పడకబెట్టుకునేదో చుంపట్టుకునేది కాదు. ఉదయం నీ మనసు మీద లేవగానే మోకాలు వేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడ. పొద్దున్న లేవగానే నీ భర్తతోనో నీ భార్యతోనో లేక నువ్వు అన్నదమ్ములతో మీ చెల్లితో మాట్లాడేది కాదు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడేది. అప్పుడే ఒక స్నేహితునితో దేవుడు మాట్లాడినట్టుగా మోసే ప్రభుత్వం దేవుడు మాట్లాడాడు. సీనాయి పర్వతం మీద 40 దినములు 40 రాత్రులు ఉన్నప్పుడు మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా దేవుడు ఒక గ్రంథంలో రాయబడింది. చదువుకున్న మన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఉదయాన ప్రతి రోజు 5 అధ్యాయాలు చదవాలి. అప్పుడైతే దేవుని యొక్క వాక్యం 3 నెలల్లో పూర్తి చేయగలుగుతారు. లేదంటే దేవుని వాక్యంలో ప్రతి చదివి నువ్వు పని కోసం వెళ్తావు, అక్కడ నీ పని సక్సెస్ అవుతుంది. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అప్పుడే ఆత్మీయంగా నువ్వు బలపరచబడతావు, ఆత్మీయంగా నువ్వు వృద్ధి చెందుతావు, శారీరకంగా నువ్వు ఫలిస్తావు. మనము 7వ పిలుపు ఏమిటంటే, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తూ పేరు పెట్టి పిలుస్తున్నారు. తన పని కొరకు పౌలు గారిని పిలిచారు. దుర్మార్గుని దేవుని ఎవరు పిలుస్తారా? ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న మంది ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ వ్యక్తి ఎవరంటే పేకటగాడు, వాళ్ళ వ్యక్తి ఎవరంటే దుర్మార్గుడు, మనుషులు కొడతాడు అంటే వాళ్ళని పిలుస్తామా? దేవుడు భూమి మీద దుర్మార్గుల దేవుడు ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్న తన పని కొరకు. ఈ రోజు నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. దేవుడికి లోబడాలి, దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే మన శారీరకంగాను, ఫిజికల్ గాను, ఫైనాన్షియల్ గాను దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మనము జీవించబడాలంటే, మనము ఆశీర్వించబడాలంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే దైవ భయం కలిగి ఉండాలి. మొదటిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏమా 7 విషయాలు చెప్పను, ఒక విషయం చెప్పండి. 7 విషయాల గురించి చెప్పాను కదా, 7 పిలుపుల గురించి చెప్పాను కదా. మొదటి పిలుపు ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా. 2వ పిలుపు అబ్రహాం గారిని పిలిచాడు. 3వ పిలుపు యాకోబు గారిని యాకోబు రేపు దగ్గర దేవుడు యాకోబు గారిని పిలిచాడు. యాకోబు అని పేరుకి మోసగాడు. అయితే ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. 3వ పిలుపు. 4వ పిలుపు ఏమిటంటే, మోసే ఆ పొదలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఒక పొదలో నుండి దేవుడు మోసేతో మాట్లాడారు. 5వ పిలుపు ఏమిటంటే, సమూయేలుని పిలిచాడు. బాలుడైన సమూయేలుని పిలిచాడు. మన మధ్యలో తిరుగులాడుతున్నటువంటి ఆ చిన్నపిల్లవాడు ఏ రీతిగా ఉన్నాడో, ఆనాడు ఏలి యొక్క మందిరంలో కూడా సమూయేలు కూడా ఆ రీతిగానే ఉన్నాడు, ఆ వయసులో ఉన్నాడు. ఆ వయసు ఉన్నటువంటి సమూయేలు దేవుడు పిలుచుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్తగా దేవుడు దీవించాడు. సమూయేలు ప్రార్థన చేస్తే సౌలు గారిని రాజుగా అభిషేకించాడు. సమూయేలు ప్రార్థన చేస్తే దావీదును అభిషేకించాడు. ఈ సమూయేలు ఇంత బాలుగా ఉన్నటువంటి సమూయేలుని దేవుడు ఆశీర్వదించి దేవుడు పిలుచుకున్నాడు. సమూయేలుని 6వది ఏమిటంటే, సౌలు గారిని పిలిచాడు. ఈ సౌలు ఎవరు? దుర్మార్గుడు, భయంకరుడు. దేవుని ఆరాధించిన మనుషుని ఈడ్చుకొని పోయి సరసాలు వేసినటువంటి భయంకరమైన వ్యక్తిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. 7వది ఎవరంటే, ఒకనాటి కాలంలో నీవు నేను కూడా ఒకనాడు దేవునికి దూరస్తులము, పాపులము, దుర్మార్గులమే మనం కూడా. కానీ దేవుడు మనం పిలుచుకున్నాడు. వచ్చిన మనము ఊరికి వెళ్ళిపోకూడదు. ప్రతి ఆదివారం దేవునికి ఏదో దేవుని మందిరానికి రావాలి, ఏదో పిల్లవాడిని మనం వెళ్ళాలి, అమ్మఒడి పడాలి, లేదంటే స్కూల్లో మనకి గుడ్లు ప్లేట్లు కావాలని పిల్లల్ని హాజరుపరిచేది కాదు. దేవుని మందిరానికి కూడా చూస్తున్న మనము జీవ గ్రంథంలో రాయబడాలి.
జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడైతే రాయబడుతుందో అప్పుడు మనము మోక్ష మార్గానికి వెళ్తాం, మోక్ష మార్గానికి సిద్ధపడతాం. 7వ పిలుపు ఏమిటంటే మనమే సంఘంలో నీవు దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుపు ఈ వాక్యమును కూడి ఉన్న మనందరి హృదయంలో భద్రపరిచి ఫలింపచేయ చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. చెప్పబడిన వాక్యములనైనా నా మాటలు కాదు, లేక నేను రాసుకున్నవి కాదు. భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానముని పరిశుద్ధ గ్రంథములోని మాటలు నేను చెప్పి ఉండగా ప్రభా, ఏ పొరపాట్లో లేదంటే ఏమి తప్పు చెప్పి ఉన్నానో నన్ను కూడా సరిచేయమని చెప్పబడిన వాక్యమును విన్నవారు వాళ్ళందరూ హృదయం భద్రపరచబడేటట్లుగా నీ పని కొరకు, నీ ప్రణాళిక కొరకు దేవా, నువ్వు పరిపరిశుద్ధ గ్రంథములలో వారి ప్రవర్తనను నీ పిలుచుకున్నావు. ఈ పని కొరకు వారిని పిలుచుకున్నావు. అబ్రహామును పిలుచుకొని ఆశీర్వదించావు. ఇస్రాయేలునంతగా నిన్ను ఆశీర్వదిస్తానన్నావు, ఆశీర్వదించావు. 7 ఆశీర్వాదాలు ఇచ్చావు, 7 ఆశీర్వాదాలు ఇచ్చి దీవించావు. అంటే యాకోబు గారిని యాబోకులేవు దగ్గర యాకోబు గారిని పిలుచుకో. తండ్రి మీకు స్తోత్రం, మీకు నమస్కారములైనా నీ మందిరానికి వచ్చి వెళ్ళే వారంగా మేము కాకూడదు ప్రభా. ఏదో ప్రభా నామకార్థంగా నీ మందిరానికి వచ్చి వెళ్ళే వారంగా కాకూడదు ప్రభా. నీకు ప్రయోజనకరముగా ప్రభా, నీకు మహిమ కలిగేటట్లుగా అవును ప్రభా. మా నుండి మీరేమి కోరుకుంటున్నారు, మా నుండి మీరేమి ఆశిస్తున్నారు, మా నుండి నీకు ఏమి ప్రయోజనం కలుగుతుంది జ్ఞాపకం చేసుకున్నారు. చిన్న సంగమా భయపడవద్దు, భయపడవద్దు అన్నావు. మీ సేవకు నిలబెట్టుకొని ఒకనాటి కాలంలో తండ్రి నీ మందిరం ఎంతగానో ఫలింప చేశారు. నేటి దినంలో చూస్తుంటే 2 ముగ్గురితో ఆరాధన జరిగించబడుతుంది. కానీ భయపడవద్దు, అధైర్యపడవద్దు, ముందుకి సాగిపో. అవునైనా నమ్మి బాప్తిసం పొందేవారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును నాయన. అవును ప్రభా, ఎవరైతే నీ మందిరావరణలోనికి వస్తారో వారు ప్రభా తన్ని ఒలివ మొక్కల వలె ఫలిస్తారని రాయబడింది నాయన. చదవైన వాక్యమును, విత్తమైన వాక్యమును వారి వారి హృదయంలో ఫలించినట్లుగా, దీవించబడినట్లుగా సహాయం ఇచ్చి నీ పని కొరకు, నీ ప్రణాళిక కొరకు, నీ ఉద్దేశముల కొరకు అయ్యా నేను నీ పరిశుద్ధ గ్రంథములు ఎంతో మంది ప్రవర్తన మీరు పిలుచుకున్నారు. అయ్యా దుర్మార్గుడైనా నేను సౌలు గారు మీరు పిలుచుకున్నారు, బాలుడైన సమయం మీరు పిలుచుకున్నారు. తండ్రి మీకు స్తోత్రాలు, నమస్కారం అయినా. అయ్యా మీ వాక్యం బోధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ దాసుని బలపరచండి అయ్యా, మరింతగా ఆశీర్వదించండి అయినా, దీవించండి, కృప చూపించండి అయినా. జరమైన కార్యక్రమం అంతటిని మీకు మహిమకరంగా జరిగించండి. జరమైన కార్యక్రమాన్ని మీకు సమర్పించుకుంటున్నాం. మీకు వందనాలు ప్రభా. మా కొరకు 2023 సంవత్సరాల క్రితము అయ్యా మా కొరకు చిన్ని పాడుగా వచ్చి మానవాళి చేసిన ప్రాణభారముల కొరకు దేవా మా కొరకు చనిపోయి రక్తము కాచి సిలువ వేయబడి అయ్యా చనిపోయి అయ్యా సమాధి చేయబడి ప్రభా తిరిగి లేసిన దేవుడు కనుక మీకు స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమంతో మీకు సమర్పణ. మీ పరిశుద్ధమైన శరీరముతోనూ ఆమెను రక్తముతోనూ మీరు మమ్మల్ని పోషించి బలపరుచున్నాడు. అవును ప్రభా, నీ పాపము ఎర్రనమైనను అవి గొర్రెబుచ్చులు తెల్లనోగునన్నావు. అవును ప్రభా, మీ పరిశుద్ధమైన శరీరముతోనూ ఆమెను మీ రక్తముతోనూ పాప హృదయం కడిగి శుద్ధి చేయమని అడుగుతున్నాను. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించు యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సమయం ఇచ్చినటువంటి మాస్టర్ మహేష్ గారికి ఆ ఉదయపూర్వకమైన